నమస్తే అందరికీ, వెల్కమ్ టు భాగ్య వంటిల్లు. ఈరోజు బంగాళదుంప ఫ్రైతో మీ ముందుకు వచ్చేసానండి. ఇది చాలా బాగుంటుందండి. బంగాళదుంప వేపుడు యాక్చువల్గా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చేస్తారు. ఇలా చాలా రకాలుగా మనం చేసుకోవచ్చు. అందులో నేను ఒక పద్ధతిలో చేస్తానండి ఒక్కొక్కసారి. సో ఇది పెద్ద ముక్కలుగా కోసుకుంటే ఒకలాగా, చిన్న ముక్కలుగా కోసుకుంటే ఒకలాగా, అలాగే క్రిస్పీగా కావాలంటే ఒకలాగా, గ్రేవీ కావాలంటే ఒకలాగా, మసాలా కావాలంటే ఒకలాగా, ఇలా డిఫరెంట్ స్టైల్లో చేసుకోవచ్చు. సో ఈ పద్ధతిలో మీరు ఆలు ఒకసారి ఫ్రై చేసి చూడండి. ఇది చారుకు కానీ పప్పు చారుకు కానీ బెస్ట్ కాంబినేషన్ అండి. అలాగే ఓపిక లేనప్పుడు వేడివేడి అన్నంలో కూడా కలుపుకొని తినేయచ్చు, అంత బాగుంటుంది. పిల్లలైతే అస్సలు విడిచిపెట్టరు. మరి చూద్దామా ప్రాసెస్లోకి వెళ్తే. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టి, కళాయి వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ కూడా వేడైన తర్వాత కొద్దిగా పోపు వేసుకోవాలండి. దీంట్లోనే ఆ పోపులో ఆవాలు, అలాగే జీలకర్ర, కొద్దిగా మినపప్పు, ఇది కొంచెం వేగిన తర్వాత సన్నగా తరుక్కున్న ఆనియన్ ముక్కలండి. ఈ ఉల్లిపాయలు ఎంత సన్నగా ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది. సో చిన్న ముక్కలుగా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ మనం కట్ చేసుకొని, అలాగే 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు, ఇవి కూడా చిన్నగా చాప్ చేసుకొని మనం ఇక్కడ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్రై మనకి జస్ట్ పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ ఫ్రై చేయనక్కర్లేదు. ఇలా చేసి చూడండి, ఖచ్చితంగా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. ఈవెన్ పెద్దవాళ్ళు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ మధ్యకాలంలో పొటాటో ఎలా చేసినా సరే కొంచెం స్వీట్ వస్తుంది కదండి. అలా స్వీట్ రాకుండా ఒక చిన్న సీక్రెట్ మసాలా యాడ్ చేస్తానండి. దానికోసం మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి, మిస్ అవ్వకుండా. అది మీకు చాలా హెల్ప్ అవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఆ టేస్ట్ అస్సలు మిస్ కాకండి. సో కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుని మరొక్కసారి 1 నుంచి 2 నిమిషాలు నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. ఇది జస్ట్ పచ్చివాసన పోయి 40% ఉడికితే సరిపోతుందండి. ఆ స్టేజ్లోనే మనం చిన్న చిన్న ముక్కలుగా, చూసారా ఈ ముక్కలు ఎంత చిన్నగా కట్ చేసుకున్నాను, అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మరొక్కసారి అడుగు నుంచి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఇంకో చిన్న టిప్ అండి, ఇంట్లో బంగాళదుంపలు కొద్దిగా తక్కువగా ఉండేటప్పుడు, మనుషులు ఎక్కువగా ఉండేటప్పుడు మనం అదే బంగాళదుంప ఫ్రై మనం సరిపెట్టాలి అనుకుంటే ఖచ్చితంగా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కూర అందరికీ సరిపోతుంది. అలాగే పెద్ద పీసెస్ కట్ చేస్తే మాత్రం కొద్దిగా క్వాంటిటీ మనకి కలిసి రాదండి. సో ఎప్పుడైనా మీకు ఆలు తక్కువ ఉందనేటప్పుడు ఈ టైప్ ఆఫ్ ఆలు ఫ్రై చేసుకుంటే అసలు ఇంట్లో వాళ్ళకి కూడా అయ్యో ఆలు అయిపోయిందా అనే డౌట్ రాదు. సో ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఈ బంగాళదుంపని మనం అడుగు నుంచి కలుపుకొని ముక్క అస్సలు విరగకుండా నెమ్మదిగా కలుపుకోవాలండి. అలాగే ఈ స్టేజ్లోనే మనం కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా ఆపకుండా 3 నుంచి 4 నిమిషాలు అడుగు నుంచి కలుపుతూ ఫ్రై చేసుకొని బాగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దాన్ని మనం అలా స్ప్రెడ్ చేసి ఒక 2 మినిట్స్ విడిచిపెట్టేయాలండి. 2 మినిట్స్ విడిచిపెట్టిన తర్వాత ఇది కొంచెం ఫ్రై అవుతుంది. అంటే అడుగు అయితే బాగా అంటుకోదు. ఇదిగోండి ఇలా ఈ విధంగా ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై అయ్యి ముక్క అయితే ఉడికిపోతుందండి చక్కగాను. ఈ స్టేజ్లోనే ఒక్కసారి అడుగు నుంచి బాగా కలుపుకొని, ఈ స్టేజ్లో మనం కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది జనరల్గా చెప్పడం కాదు కానీ మీరు ఒకసారి చేసుకొని తింటే దీని టేస్ట్ మీకు తెలుస్తుంది. ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. చూసారా ఇలా అడుగు నుంచి నేను మొత్తం ఎంతసేపు అయితే చేశానో అంతసేపు మీకు చూపించానండి. కేవలం 6 నిమిషాల్లో అయిపోతుంది. కళాయి పెట్టుకోవడం, చాప్ చేసుకోవడం, వీటన్నిటికీ ఇంకో 1-2 మినిట్స్ మీరు ఎక్స్టెండ్ చేసుకున్నా ఖచ్చితంగా 10 మినిట్స్ లోపు మనకి బంగాళదుంప ఫ్రై అయిపోతుంది. టైం కూడా చక్కగా సేవ్ అవుతుందండి. చెప్పాను కదా, పసుపు కారం వేసుకుని అడుగు నుంచి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. నేను ఆల్రెడీ ప్రతి వీడియోలో చెప్తున్నానండి, వెజిటేబుల్స్ ఎప్పుడు బాగా అడుగు మాడకూడదండి. వెజిటేబుల్ మాడకుండా దాని కలర్ని మనం మెయింటైన్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి లేదా కుక్ చేసుకోవాలి. అలా చేసుకోవడం వలన మన శరీరానికి చాలా మేలు చేస్తుంది, మన స్కిన్కి గ్లోకి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎలాంటి వెజిటేబుల్ అయినా మీరు మాత్రం మాడకుండా ఫ్రై చేసుకోండి. సో చూసారా ఇదే సీక్రెట్ మసాలా అండి. పసుపు కారం వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చివరిలో మనం మ్యాగీ మసాలా అండి ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకొని, మీ బంగాళదుంప క్వాంటిటీని బట్టి, ఒకవేళ బంగాళదుంపలు ఇంకా ఎక్కువ తీసుకుంటే ఫుల్ ప్యాకెట్ కూడా వేసుకోవచ్చు. వేసుకుని బాగా అడుగు నుండి కలుపుకోవాలండి. కలుపుకొని చివరిలో కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. చూసారు కదా, ఈ మ్యాగీ మసాలా వేసిన తర్వాత దీని టేస్టే వేరే లెవెల్ అండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. నార్మల్గా మనం ఉప్పు కారం వేసి దించేసుకున్న ఈ టేస్ట్ ఉండదండి. సో మ్యాగీ మసాలా యాడ్ చేసినప్పుడు
దానికి వచ్చే టేస్ట్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అసల ఇంట్లో వాళ్ళు గానీ, బయట వాళ్ళు గానీ ఎవరైనా తినేటప్పుడు ఖచ్చితంగా మీకు అడుగుతారు, "ఏమేసి చేసావు? ఇంత టేస్టీగా ఉందేంటి?" అని. ఫస్ట్ టైమ్ మీరు అది చేసి పెడితే నెక్స్ట్ టైమ్ గూడా ఇదే టేస్ట్‌కి వాళ్ళు అలవాటు పడిపోతారు. అంత బావుంటుందండి. సో, చివరిలో మనం కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలుపుకొని తీసి సర్వ్ చేసుకోవడమేనండి. ఇది పప్పుచారుతో మంచి కాంబినేషను. లేదు వేడి వేడి అన్నంలో మనం అలా కలుపుకొని గూడా తినేయొచ్చు. చూసారా? నచ్చిందా? మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీకెలా కుదిరిందో నాకు కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వంటల కోసం నాకు కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఆల్.